గాయస్ ఇది వచ్చేసి స్నూకర్ గేమ్. స్నూకర్ గేమ్ ఎలా ఆడాలో మీకు చెప్తాను వినండి. స్నూకర్ గేమ్లో వచ్చేసి టోటల్ 22 బాల్స్ ఉంటాయి. 15 రెడ్ బాల్స్, 6 డిఫరెంట్ కలర్ బాల్స్ ఉంటాయి. ఇంకొకటి క్యూ బాల్ ఉంటుంది. మీరు ఈ బాల్స్ని టేబుల్ పైన ఎలా ప్లేస్ చేయాలి అని అంటే, మీకు ఇక్కడ హాఫ్ సర్కిల్ కనిపిస్తుందా? మీరు టేబుల్ దగ్గర నిలబడ్డప్పుడు మీకు రైట్ సైడ్లో ఎల్లో బాల్ ఉండాలి, సెంటర్లో బ్రౌన్, లెఫ్ట్ సైడ్ ఏమో గ్రీన్ బాల్. ఆ వైట్ బాల్ వచ్చేసి క్యూ బాల్. మీరు అక్కడ నుండే బ్రేకింగ్ చేయాలి. మీకు హ్యాండ్ బాల్ వచ్చినా ఈ హాఫ్ సర్కిల్లో నుండే ఆడాలి. 8 బాల్ పుల్ లాగా ఉండదు బాల్ టు బాల్ పెట్టుకోవడానికి. ఆ సెంటర్ పాకెట్స్ దగ్గర వచ్చేసి బ్లూ బాల్ పెట్టాలి, దానికి ముందు పింక్, దాని తర్వాత బ్లాక్. పింక్ అండ్ బ్లాక్ మధ్యలో రెడ్ బాల్స్ ఉండాలి. ఫస్ట్ ఆపోజిషన్ అయినా బ్రేకింగ్ చేశాడు. ఇప్పుడు నా టర్న్ వచ్చింది. మనకు ఏ బాల్ పాటింగ్ కాలేదు. ఈ గేమ్ ఎలా ఉంటుంది అని అంటే, మీరు రెడ్ కలర్ వేస్తే మీకు 1 పాయింట్ వస్తుంది. తర్వాత కలర్కి డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎల్లో కలర్కి వచ్చేసి 2 పాయింట్స్, గ్రీన్ కలర్కి వచ్చేసి 3 పాయింట్స్, బ్రౌన్ కలర్కి వచ్చేసి 4 పాయింట్స్, బ్లూకి వచ్చేసి 5 పాయింట్స్, పింక్కి వచ్చేసి 6 పాయింట్స్, బ్లాక్ వచ్చేసి 7 పాయింట్స్. ఇప్పుడు నాది అక్కడ ఫౌల్ అయింది. నేను రెడ్ బాల్ పాటింగ్ చేయకుండా బ్లూ బాల్ పాటింగ్ అయింది. అతనికి 5 పాయింట్స్ పెరిగాయి అన్నమాట, ఎందుకంటే బ్లూ 5 పాయింట్స్ కాబట్టి. ఈ గేమ్లో మినిమం ఫౌల్ పాయింట్స్ వచ్చేసి 4. ఇప్పుడు మీరు ఎల్లో బాల్తో ఫౌల్ చేసినా కానీ -4 లాగానే లెక్కేసుకోవాలి. మీరు ఇప్పుడు ఒక రెడ్ బాల్ వేసి తర్వాత ఏ కలర్ అయినా వేసుకోవచ్చు స్టార్టింగ్లో. ఆఫ్టర్ కంప్లీటింగ్ అన్ని రెడ్ బాల్ కంప్లీట్ అయ్యాక మీరు తర్వాత అప్పుడు సిరీస్లో ఆడాలి. ఫస్ట్ ఎల్లో, తర్వాత గ్రీన్, తర్వాత బ్రౌన్, ఆ తర్వాత బ్లూ, దాని తర్వాత పింక్ అండ్ బ్లాక్, అలా ఆడాలి. ఇలా క్యూ బాల్ వచ్చి బయటపడితే అది గేమ్ అయిపోయినట్టు లెక్క, అంటే ఆపోజిట్ అయినా విన్ అయినట్టు. కానీ కొన్ని దగ్గర డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, మళ్ళీ ఆడొచ్చు అలా. నాకు అక్కడ ఫౌల్ లాగా కౌంట్ చేశారనమాట. సో అతని ఆపోజిట్ అయిన స్కోర్ పెరిగింది. ఇప్పుడు స్నూకర్ గేమ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ స్కోర్ ఎక్కువ ఉంది అనుకో, మీరు స్నూక్ పెట్టాలి. స్నూక్ ఎలా పెడతారు అని అంటే, సపోజ్ ఇప్పుడు నా ఆపోజిషన్ అయినా రెడ్ బాల్ని పాటింగ్ చేయాలి. ఇప్పుడు ఆయనకు రెడ్ బాల్ పాటింగ్ చేయనివ్వకుండా మనం స్నూక్ పెట్టాలి. స్నూక్ ఎలా పెట్టాలి అని అంటే, నువ్వు క్యూ బాల్ తీసుకొచ్చి కలర్ బాల్ పక్కన పెట్టాలి. సో అప్పుడు అది స్నూక్ లాగా ఉంటుంది. ఇప్పుడు నా ఆపోజిషన్ అయినా బ్లూ బాల్ పాటింగ్ చేశాడు. సో అతనికి 5 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ బ్లూ బాల్ తీసి మళ్ళీ ఎందుకు పెట్టాను అంటే, రెడ్ బాల్స్ కంప్లీట్ అయితేనే బాల్స్ మనం అందులో నుండి తీయడానికి ఉన్నది. రెడ్ బాల్స్ కంప్లీట్ కాకముందు తీసి పెట్టాలి, అది గేమ్ రూల్. ఇప్పుడు మనకు రెడ్ బాల్ పాటింగ్ అయింది. మనం ఏ కలర్ని పాటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్ని చెప్పి పాటింగ్ చేయాలి. ఇప్పుడు నేను బ్రౌన్ బాల్ పాటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. బ్రౌన్ బాల్ పాటింగ్ కాలేదు, సో నీ స్కోర్ ఏం మైనస్ కాదు. ఇప్పుడు లాస్ట్ రెడ్ బాల్ మాత్రమే మిగిలింది. లాస్ట్ రెడ్ బాల్ పాటింగ్ చేశాక కూడా నువ్వు ఏ కలర్ అయినా పాటింగ్ చేసుకోవచ్చు. స్నూక్ అంటే ఇది ఇట్లానే ఉంటుంది. బ్లూ బాల్ ముందు రెడ్ బాల్ పెట్టాం కదా, దాన్నే స్నూక్ అంటారు. కానీ ఆయన బ్రేక్ చేశాడు, సో అతనికి ఫౌల్ కాలేదు. అతను బ్రేక్ చేయకపోయి ఉంటే అది ఫౌల్ అవుతుండే. సో ఇప్పుడు లాస్ట్ రెడ్ బాల్ కూడా పాటింగ్ అయిపోయింది. ఇప్పుడు మన ఇష్టం వచ్చిన కలర్ని పాటింగ్ చేసుకోవచ్చు.
సో మనం ఎల్లోని పాటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ పాట్ కాలేదు. లాస్ట్ రెడ్ బాల్ పాటింగ్ చేశాక మీరు ఏ కలర్ అయినా పాటింగ్ చేసుకోవచ్చు, ఎల్లో అనే కాదు, బ్లాక్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత సిరీస్లో ఆడాలి. ఫస్ట్ ఎల్లో పాటింగ్ చేశాను, తర్వాత గ్రీన్ పాటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పాటింగ్ చేసిన బాల్స్ తీసి టేబుల్ పైన పెట్టడానికి ఉండదు, ఎందుకంటే రెడ్ బాల్స్ అయిపోయాయి కాబట్టి. బ్రౌన్ బాల్ అతను పాటింగ్ చేశాడు. తను బ్లూ బాల్ పాటింగ్ చేద్దాం అనుకున్నాడు కానీ పాట్ కాలేదు, సో నేను బ్లూ బాల్ పాటింగ్ చేసేసుకున్నాను. సో పింక్ అతను పాటింగ్ చేసేసుకొని ఇప్పుడు బ్లాక్ కూడా పాటింగ్ చేశాడు. సో నా అపోజిషన్ అయినా విన్నర్ అయ్యాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్.